కరూర్ రాజకీయ ర్యాలీ తొక్కిసలాట గురించి కొన్ని ముఖ్య విషయాలు చూద్దాం. విషయమేంటంటే సెప్టెంబర్ 27న తమిళనాడులోని కరూర్లో యాక్టర్ పాలిటీషియన్ విజయ్ ఉన్నారు కదా, ఆయన తమిళగ వెట్రికలగం అంటే టీవీకే పార్టీ తరఫున పెట్టిన ర్యాలీలో చాలా దారుణంగా తొక్కిసలాట జరిగింది. పాపం చాలామంది చనిపోయారు. సరే, అసలేం జరిగిందో, దాని వెనకున్న కారణాలేంటో, తర్వాత ఏం జరిగిందో ఓ లుక్కేద్దాం. అక్కడే ఏం జరిగింది చూడండి. వేలల్లో జనం వచ్చేశారు. పాపం గంటల తరబడి ఆ ఎండలో నిలబడ్డారు. తాగడానికి నీళ్లు కూడా లేవు. దీనికి తోడు విజయ్ రావడమే దాదాపు 6 గంటలు ఆలస్యమైంది. ఇంక జనం అదుపు తప్పారు. ఆయన స్టేజ్ దగ్గరకు రాగానే జనం ఒక్కసారిగా బ్యారికేడ్ల వైపు, స్టేజ్ వైపు దూసుకుపోయారు. అంతే, తొక్కిసలాట మొదలైపోయింది. ఆ వేడికి ఊపిరాడక కొందరు సొమ్మసిల్లి పడిపోయారు. కింద పడ్డవాళ్లన్నీ పైనుంచి తొక్కేశారు. దాదాపు 39 మంది చనిపోయారంటే పరిస్థితి అర్థం చేసుకోండి. ఇంకో 80 మందికి పైగా గాయపడ్డారు. ఎందుకిలా జరిగింది? కారణాలు చూస్తే ముఖ్యంగా విజయ్ రాక బాగా లేట్ అవ్వడం, తర్వాత అనుకున్న దానికన్నా జనం కొన్ని రెట్లు ఎక్కువ వచ్చేశారు. ఆ ఎండలో కనీసం తాగడానికి నీళ్లు, నీడలాంటి సౌకర్యాలు లేకపోవడం కూడా ఓ కారణం. అన్నింటికన్నా ముఖ్యం, అసలు సరైన క్రౌడ్ కంట్రోల్, సెక్యూరిటీ ప్లానింగ్ లేకపోవడం. ఏర్పాట్లు పూర్తిగా ఫెయిల్ అయ్యాయి. ప్రభుత్వం ఎలా స్పందించింది? తమిళనాడు సీఎం స్టాలిన్ గారు చనిపోయిన వాళ్ల కుటుంబాలకు 10 లక్షల పరిహారం ప్రకటించారు. ఈ ఘటనపై ఎంక్వైరీకి ఒక రిటైర్డ్ జడ్జ్తో జ్యుడిషియల్ కమిషన్ను కూడా వేశారు. అంతేకాదు, ఈ ర్యాలీ నిర్వహించిన టీవీకే పార్టీ నాయకులపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. కరూర్లో చాలా షాపులు కూడా బంద్ పాటించాయి. చూశారుగా, కరూర్ ర్యాలీలో ఈ ఆలస్యం, విపరీతమైన జనం, సరైన ఏర్పాట్లు లేకపోవడం, ఇవన్నీ కలిసి ఇంత పెద్ద విషాదానికి దారితీశాయి.